హాయ్ అండి, వెల్కమ్ టు 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్. మా 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రీగానే మీ అందరికీ 4 months టైం టేబుల్తో 4 నెలలు, ఒక రోజు 2 రోజులు కాదు, 4 నెలల పాటు కంపల్సరీ ప్రతి వారం కూడా ఇంతకుముందు ఎవరైతే అర మార్కు, 1 మార్కు లేదా జాబ్ మిస్ అయిపోయారో తెలుసో తెలియక, అంటే అప్పుడే వచ్చి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడం వల్ల జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా చదవాలనే ఉత్సాహం, కొంతమంది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక వీక్ నేను టైం టేబుల్ ఇస్తాను. ఆ టైం టేబుల్తో పాటు ఆ ఎగ్జామ్ అనేది ఆ రోజు సండే నైట్ 7 గంటలకి, ప్రతి సండే కూడా 7 గంటల నైట్కి ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీ కండక్ట్ చేస్తాం మేము. మీతో పాటు మాకు కూడా ఒక ఛాలెంజ్, మీతో పాటు మేము కూడా చదివినట్టే ఇంకా, ఓకేనా? మీరు కూడా ఇంకా చదవకుండా సైలెంట్గా అయిపోతే అది మీకే వదిలేస్తామండి. వీలైనంతవరకు చదవండి, ఎక్కడ ఒక బిట్టు కూడా పోకూడదు, ఓకేనా? నేను కంపల్సరీ ఆ వారానికి సంబంధించి మొత్తం ఎన్ని టాపిక్లుగా డివైడ్ చేయడం జరిగిందంటే టోటల్గా 15 టాపిక్లుగా డివైడ్ చేయడం జరిగింది. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ మొత్తాన్ని 15 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఈ 15 భాగాల్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క భాగాన్ని చెప్తాను, ఒక్కొక్క టాపిక్ చెప్తాను. దాంతోపాటు ఒక్కొక్క గేమ్స్ కూడా 15 విధాలుగా విడగొట్టడం జరిగింది. మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయి, దాంతోపాటు అథ్లెటిక్స్ అయితే ఏదైతే ఉందో అది, ఓకేనా? నేను ఒక టాపిక్ చెప్తాను, ఒక గేమ్ చెప్తాను. ఆ రెండింటి మీద ఆ వీక్ ఎగ్జామ్ సండే నైట్ 7 గంటలకి ప్రతి సండే ఉంటుంది, ఓకేనా? ప్రతి సండే 7 గంటలకి ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, వీలైనంత వరకు మీరు ఉపయోగించుకోండి. ఈ వారము 22వ తేదీ 22 ఫిబ్రవరి 2026 మీకు ఎగ్జామ్ రాత్రి 7 గంటలకు ఉంటుందండి. ఏ టాపిక్ అని అంటే అనాటమీ ఉంది కదా, అనాటమీ ఫుల్, దాంతోపాటు టెన్నికాయిడ్ గేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అనాటమీ పెద్ద టాపిక్ కాబట్టి చిన్న గేమ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, ఓకేనా? 2వ తేదీ గుర్తుపెట్టుకోండి, 22వ తేదీ ఫిబ్రవరి 2026 టైము 7 గంటలకి నైట్ 7 PM, ఓకేనా? నెక్స్ట్ అనాటమీ ఫుల్ అన్నాను కదా, అనాటమీ ఫుల్లో కూడా మీకు మొన్న రాసిన డిఎస్సిలో ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అనేది లేదు, కానీ ఎక్స్క్రేటరీ సిస్టమ్ మీద కూడా నేను బిట్లు అడుగుతాను. ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా చదవండి. ఎందుకు? అనాటమీ చదివేసేయండి, రేపు పొద్దున ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా ఇస్తే ఏం చేస్తాం? ఎందుకైనా మంచిది, నేర్చుకోండి. చదువుకున్నంత మాత్రం అదేమి మీకేం ఇబ్బంది కలిగేది ఏం కాదు. కాబట్టి ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా చదవండి. మొత్తం చూడండి, అనాటమీ మీనింగు అదంతా కూడా ఇస్తాను. దాంతోపాటు సెల్లు, టిష్యూ, నెక్స్ట్ స్కెల్టల్ సిస్టము, మస్కులర్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎక్స్క్రేటరీ సిస్టము, ఓకేనా? నర్వస్ సిస్టము, దాంతోపాటు ఎండోక్రైన్ సిస్టమ్ కూడా ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సెల్ మరియు టిష్యూ మీద, స్కెల్టల్ సిస్టమ్ మీద, మరియు మస్కులర్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎక్స్క్రేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, వీటిలన్నిటితో పాటు టెన్నికాయిడ్ గేమ్ మీద కూడా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాను, 100 క్వశ్చన్స్ ఇస్తాను. అప్పటికప్పుడే మీకు ఆన్సర్ చూసుకునే విధంగా కూడా ఉంటుంది, ఓకేనా? అయితే మీరు మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. వీళ్ళేమో పెడతా ఉన్నారులే అని చెప్పేసి అనుకోవద్దండి, చాలా కష్టం అవుతుంది మాకు కొత్తగా, ఓకేనా? చెప్పాను కదా, కమర్షియల్గా ఏం చేయట్లేదు, చేస్తున్నది సర్వీస్. కాబట్టి ఆలోచించుకోండి. మాకు చాలా టైం ఉన్న టైం కూడా కుదరటం లేదు, అసలు గ్యాప్ ఉండటం లేదు. ఆ గ్యాప్లో కూడా మీకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాము, ఓకేనా? నెక్స్ట్ మీకు 4 నెలల పాటు, సార్ ఫిబ్రవరిలో చాలామంది అడిగారు, ఫిబ్రవరిలో మీకు డిఎస్సి ఉంటుంది కదా సార్, అది ఇదేనంటే, నేను అనుకున్నది జూన్ అని అనుకున్నాను. కొంతమందికి నేను అదే చెప్పాను, ఈ టైం కూడా నాకు తెలియదు. అయితే నేను అనుకున్న టైం టేబుల్ ప్రకారం 4 నెలలకి నేను టైం టేబుల్ వేసాను. కంపల్సరీ ఎవరికైనా అనుగుణంగా ఉండాలని చెప్పేసి 4 నెలలు అనుకుంటున్నాను. నేను ఏదైతే జూన్ అనుకున్నానో అదే జూన్కి అనుగుణంగానే నేను 4 నెలలకు వేసాను. ఒకవేళ కనుక ఇలా కాకుండా ముందుగానే మీకు డిఎస్సి కనపడితే, ఇప్పుడు నేను వారానికి ఒక టాపిక్ చెప్పాను కదా, అది వారంలో 2 టాపిక్లు పెడతాను, ఓకేనా? వారంలో 2 టాపిక్లు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ గ్రాండ్ టెస్ట్లు పెడతాను. ఇప్పుడు ఓన్లీ మీకు టాపిక్ వైజ్ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాను కదా, అలాగే మీకు వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్, ఓవరాల్గా ఒక గ్రాండ్ టెస్ట్, మీకు ఎగ్జామ్ ఎలా డిఎస్సి రాస్తారో అదేవిధంగా వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది, ఓకేనా? చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడున్నా పర్లేదు, ఏడన్నా చదవండి, ఒక అనవసరం. వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఎందుకు చెప్తున్నానంటే, మీకు వాట్సాప్లో క్వశ్చన్స్ అడగడము ఇలా నాకు కూడా టైం సెట్ కావట్లేదు.
క్లాసులు కూడా యూట్యూబ్లో క్లాసులు కూడా కొత్త వాళ్ళకి క్లాసులు చెప్పలేకపోతున్నాను కాబట్టి ఈ మధ్య కొంత బిజీ అయిపోయినాను, అందువల్ల క్లాసులు కూడా చెప్పలేకపోతా ఉన్నాను. అర్థం చేసుకోండి. కంపల్సరీ ఎప్పుడు ఉంటుంది ఎగ్జాము చూసుకోండి, ఓకేనా. ప్రతి ఆదివారం ఉంటుంది, ప్రతి ఆదివారం 7 గంటలకి ఎగ్జామ్ ఉంటుంది, గమనించుకోండి, ఓకేనా. ఈ వారం ఏదైతే టాపిక్ ఉందో దీని గురించి చదవండి, నెక్స్ట్ సండే దీని మీద ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఈ మధ్య మీకు మనం ఎలా ఇప్పుడు నేను ఒక యాప్ని తీసుకున్నాను అనుకోండి, ఆ యాప్లో మీకు ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఆ యాప్ నుంచి ఎగ్జామ్ పెట్టాలంటే నేను యాప్ వాడికి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు నేను కట్టినప్పుడు వేలల్లో అడుగుతున్నారు, వేలల్లో అడుగుతున్నప్పుడు అంత డబ్బులు నేను కట్టినప్పుడు మీ మీద వేయాల్సి వస్తుంది. అందుకని మనకు ఉన్న సోర్సులోనే ఎలా మనం ఫ్రీగానే అందించాలనుకుంటున్నాం కాబట్టి ఉన్న సోర్సులోనే అందించడానికి అసలు ఫ్రీ కాబట్టి నాకు ఉన్న సోర్స్లో మీకు ఎగ్జామ్ని అందిస్తాను. మీరు ఎలా అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అదే విధంగా ట్రై చేస్తాను, అదే విధంగానే ఇస్తాను, ఓకేనా. మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవన్నీ కూడా ఏ విధంగా అడుగుతారు అంటే డిఎస్సీలు ఏ విధంగా అడుగుతారు అవన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు నేను నార్మల్ మెసేజ్ టైప్లోనే కష్టమైనా సరే అప్పుడప్పుడు రీజనింగ్ టైప్ ఏ విధంగా ఉంటాయి, జతపత్రాలు ఏ విధంగా ఉంటాయి అది అడుగుతాను. కానీ నాకున్న సోర్స్లో అవన్నీ అడగడానికి లేదు కాబట్టి 4 ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనే దానికి మాత్రమే నా దగ్గర సోర్స్ ఉంది కాబట్టి అదే విధంగానే 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీక్లీ. ఆ టాపిక్ని బట్టి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న టాపిక్ ఏదన్నా ఉందంటే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది పెద్ద మేజర్ టాపిక్ కాబట్టి దీని మొత్తం మీద మీకు 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు ఎవ్రీ సండే 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం నేను ఎన్ని వారాలు చెప్పాను, మొత్తముగా 15 వారాలు, 15 టాపిక్లు చెప్పాను. 15 వారాలు అంటే దగ్గర 4 నెలలు. ఆ లాస్ట్ వారం కూడా ఆంధ్ర వాళ్ళకైతే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద ఎగ్జామ్ పెడతాను. లాస్ట్ వీక్ 16వ వారంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద ఎగ్జామ్ పెడతాను. తెలంగాణ వాళ్ళకైతే లాస్ట్ వారము ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ పెడతాం, ఓకేనా. మీరు ఎవ్వరూ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయొద్దు. వీలైనంత వరకు మన గ్రూపులో ఎవరైతే ఉన్నారో మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీలైనంత వరకు నేను యూట్యూబ్లో కూడా లైవ్లో వచ్చి మీకు లైవ్లో చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎగ్జామ్ అయిపోయినాక ఏదైనా టైంలో చూసుకొని ఫ్రీ చూసుకొని నేను లైవ్లోకి వచ్చి మీకు దగ్గరగా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఆఫ్లైన్ అట్లా ఏం లేదు కాబట్టి మన అందరితో ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు ఉండే ఆప్షన్ లైవ్ కాబట్టి యూట్యూబ్లోనే మీకు లైవ్లో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఎగ్జామ్ అయితే 7 గంటలకు ఉంటుందండి, 7 గంటలకు ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి, అంతేగాని అక్కడి నుంచి మీరు ఒకరికొకరు ఫార్వర్డ్ చేసేసుకున్నది అలా ఎవరు చేయొద్దు. గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టడం జరుగుతుంది, ఆ లింక్లో ఎగ్జామ్ రాయండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.